హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. ఈరోజు అయితే మనం 42 సైజు బ్లౌజ్ అయితే కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియోలో. ముందుగా అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా రెండు సైడ్ ఓపెనింగ్ ఉన్నది అయితే మనం ముందుకు వేసుకోవాలి. జాయింట్గా ఉన్నది మన వైపు వేసుకోవాలి. వేసుకొని ఇలా ఎల్ స్కేల్ తోటి అయితే ఇలా ఖర్చుకి మనకు ఒక 1/2 ఇంచు మందం అయితే క్లాత్ వదిలేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత మనం సైజ్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ భుజాల మీద మధ్యలో పట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో పట్టేసుకొని ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని మనకి భుజాల మీద కుట్టు వస్తుంది కదా, ఈ కుట్టు కంటే కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా గీత గీసేసుకొని ఇలా అయితే ఎల్ స్కేల్ తోటి ఇట్లా గీత గీసేసుకోవాలి అండి. ఆ తర్వాత నెక్ డీప్ ఎంత ఉంటుందో మనకి ఇక్కడ వీపు దగ్గర ఈ 2 ఫీల్డ్లు ఉంటాయి కదా, ఫీల్డ్లకి మధ్యలో పట్టుకొని ఇలా పట్టేసుకోవాలి. పట్టేసుకొని కింద నడుము దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని గీత గీసుకోవాలండి. గీత గీసేసుకుంటే ఈ నుంచి ఇక్కడికి మనకు నెక్ ఎంత ఉందో అంత నెక్ పొడవు వచ్చేస్తుంది. నెక్ పొడవు అయితే 8.5 ఉందండి. బ్లౌజ్ అయితే ఇలా వేసుకొని మనం చెస్ట్ లూజ్ అయితే కొలుసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇక్కడ చంక దగ్గర నుంచి కింద ఒక 1/2 ఇంచు కింద నుంచి అయితే కొలుసుకోవాలి. చెస్ట్ లూజు ఈ బ్లౌజ్ వచ్చి 21 ఉంది. 21 అంటే 42 సైజ్ అన్నట్టు. 21 దగ్గర ఇలా మధ్యలోకి మలుచుకుంటే 10.5 వస్తుంది కదా. ఈ 20కి ఇక ఈ నెక్ కాడ నుంచి కొంచెం ఒక 2 ఇంచెస్ పైన పెట్టేసుకొని ఇలా 21 వరకు కరెక్ట్ గీత గీసుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా గీత గీసుకోవాలి ఖర్చుకి. ఇక మిడిల్లోనైతే ఫిల్ట్ పెట్టడానికి ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు చంక ఎంత పెట్టుకోవాలంటే మనం నడుము దగ్గర నుండి చెయ్యి చంక వరకు అయితే ఇలా కొలుసుకోవాలండి. ఇలా కొలిచేసుకొని ఇక్కడికి కరెక్ట్ వరకు కొంచెం గీత గీసుకొని ఎక్స్ట్రా ఖర్చు వరకు ఒక గీత గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేయాలండి. చంక అయితే ఎంత వచ్చింది అంటే మీకు 5.5 వరకు అయితే వచ్చిందండి. ఇప్పుడైతే షోల్డర్ కొలుసుకోవాలండి. షోల్డర్ కొలుసుకోవడానికి బ్లౌజ్ అయితే ఇలా కరెక్ట్గా సమానంగా వేసుకొని నెక్ అయితే వెడల్పు అనకూడదు. ఇలా భుజాలు ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసి నెక్ అయితే ఇలా కొలుసుకోవాలి టేప్ తోటి. ఆ భుజం నుండి ఈ భుజం వరకు అయితే 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 9 ఇంచెస్ని హాఫ్ మలిసి 4.5 4.5 వస్తుంది కదా. ఈ 4.5 వరకు గీత గీసేసుకొని ఈ భుజం దగ్గర నుండి ఈ సంఖ వరకు అయితే ఇలా గీత గీసుకోవాలండి. ఆ తర్వాత పైన భుజం వీళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంత అయితే పెట్టుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఉంది, 2.5 అయితే మనం పెట్టుకోవాలండి. ఇలా బ్లౌజ్ తోటి అయినా కానీ ఇటు కొంచెం ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు అయితే గీత గీసుకోవాలండి. ఇప్పుడైతే వాళ్ళ నెక్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు మనం పెట్టుకోవాలంటే ఇదైతే టిప్పు చాలా ఈజీ అండి. చాలా మంచిగా ఉంటుంది ఈ టిప్పు. నెక్ అయితే కరెక్ట్గా వస్తుంది. 7 ఇంచెస్ ఉందండి వీళ్ళ వెడల్పు. ఇక్కడ 7 ఇంచెస్ వరకు 7.5 ఇంచెస్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా. పెట్టేసుకొని ఈ నుంచి ఇడికి మన రౌండ్ షేప్లో నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే వాళ్ళ బ్లౌజ్ ఎంత వెడల్పు ఉందో నెక్ అంత వెడల్పు అయితే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ సంఖకి అయితే 1.5 ఇంచ్ అయితే పెట్టేసుకొని ఇలా గీత అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా ఆర్మోల్ రౌండ్ తీసుకున్న స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ తోటి అయితే ఇలా గీత గీసేసుకోవాలండి. సంఖ రౌండ్ ఇలా గీసేసుకొని కట్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇది డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న దాన్ని బట్టేసి ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇది వెనక భాగం ముందు వేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ గీత పెట్టాం కదా, ఇక్కడ వరకు అయితే ఖర్చు పెట్టుకోవాలి. ఇలాగా నెక్ డీప్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే నెక్ వాళ్ళ బ్లౌజ్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వస్తుంది, మెడల్ దగ్గరికి రాకుండా. చాలా బాగుంటుందండి ఈ టిప్. మీరు అందరూ కూడా పాటించండి, చాలా బాగా వస్తుంది.
వెనకాల పార్ట్ అయితే కటింగ్ చేశానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ముందు భాగం నెక్ ఎంత ఉందంటే నెక్ కొలుచుకోవడానికి ఇలా మనం డైరెక్ట్ టేప్ తోటైనా కొలుచుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్ తోటైనా పెట్టొచ్చండి. ఒక్కోసారి బ్లౌజ్ తోటి పెడితే అది కొంచెం సాగిపోయి కూడా నెక్ డీప్ అవుతుంది కదా, అలా కాకుండా ఇలా మన నెక్ ఫస్ట్ హుక్స్ దగ్గర ఇలా స్కేల్ పెట్టేసుకొని అయితే ఇది మన ముందు నెక్ ఎంత ఉందో కొలుసుకోవాలండి. ఇదైతే 6:30 వరకు వచ్చిందండి. మనం పైన కొంచెం పావించు ఖర్చు వదిలి పెట్టేసుకొని 6:30 వరకు అయితే ఇలా గీత గీసేసుకోవాలి. ఇలా గీత గీసేసుకొని మనకు రౌండ్ నెక్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వరకు అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ముందు ఇక్కడ షేప్ ఫిల్ట్ ఉంటుంది కదా, ఈ ఫిల్ట్లు వస్తాయి కదా, ఈ ఫిల్ట్లు వచ్చే వరకు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇలా బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. బాగా ఇట్లా ఎక్కువ లాగకూడదు. ఇలా కొంచెం ఇలా అనుకుంటూ వచ్చేసి ఈ ఫిల్ట్ కానీ షేప్ పట్టి ఉంది కదా, దానికి కొంచెం కిందికి గీత గీసేసుకుంటే ఇది ఎంత వస్తుంది అంటే షేప్ పట్టి వరకు బ్లౌజ్ 12:30 అయితే వచ్చింది. ఇక్కడ వరకు అయితే ఇలా మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకొని వెనక భాగాన్ని ఆ తర్వాత సేమ్ ఇలాగే మార్క్ చేసేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. అంతే ఇలా వేసుకోవాలి మార్క్. ఇలా అయితే మార్క్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలాగే కట్ చేసుకుంటూ పోవాలి. చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే. మంచిగా కటింగ్ అన్నీ కరెక్ట్గా మీకు అర్థమవుతున్నాయా లేదా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇలాగైతే అంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు నెక్ అయితే ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, చాలా బాగా వస్తుంది. ఇలాగైతే మొత్తం పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ వరకు అయితే ఇట్లా ఖర్చు పెట్టుకోవాలి చిన్నగా టాక్. ఇది ఎక్స్ట్రా క్లాత్ సైడ్ జాయింట్ వేసుకోవడానికి. ఆ తర్వాత ఇదంతా కట్ చేసుకున్న తర్వాత సంఖ అయితే ముందు భాగానికి ఒక 1/2 ఇంచ్ వరకు డీప్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా డీప్ తీసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్. ఇట్లా మధ్యలో కట్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఉక్సుల పట్టీకి మనము ఇట్లా మధ్యలో ఫిల్ట్ పెట్టుకోవడానికి ఇక్కడ పైన కొంచెం ఖర్చు వదిలిపెట్టుకోవాలి. ఇంత మందం ఖర్చు నెక్ వేయడానికి, ఈ మధ్యలో అది ఫిల్ట్ పెట్టుకోవడానికి అంత వదిలేసుకొని ఈ సేప్ పట్టి వరకు ఇక్కడ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కిందికి కొంచెం వదిలేసుకొని మన ఈ ఫిల్ట్ నుండి ఈ ఉక్సుల పట్టి నుండి ఈ ఫిల్ట్ వరకు ఎంత ఉందో బ్లౌజ్ చూసుకోవాలి. చూసుకొని 3 ఇంచెస్ అవుతుంది. ఇటు 1/2 ఇంచు కొంచెం కుట్టుకు వదిలేసుకోవాలండి. 3 ఇంచెస్ నుంచి మనకైతే ఈ షేప్లో అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే పెద్ద ఫిల్ట్ పెట్టుకోవడానికి ఇక్కడ మిడిల్లో ఈ నుంచి ఎడికి మిడిల్లో అయితే మధ్యలో ఫిల్ట్ పెట్టుకోవడానికి తీసుకోవాలి. ఈ ఫిల్ట్ వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంత కొలుచుకొని అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే అయితే ఫిల్ట్లు కరెక్ట్గా వస్తాయి. ఇలా ఈ బ్లౌజ్ అయితే కొంచెం పెద్ద ఆవిడదేనండి, అందుకే నేను ఫిల్ట్ చిన్నగా కొంచెం పెట్టాను. 2 ఇంచెస్ వరకే పెట్టేశాను పొడవు. కొంచెం వెడల్పుగా పెట్టేసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది, రౌండ్గా బాగుంటుందండి. నెక్ అయితే ఇంకొంచెం రౌండ్గా కావాలనుకుంటే ఇలా డీప్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇప్పుడైతే చేతులు ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా 2 వరుసలు ఉంది కదా క్లాత్, ఇలా మడత వేసుకుంటే 4 మడతలు అయితే వస్తుంది. ఇలా సమానంగా అనుకొని మన ఎల్ స్కేల్ సహాయంతో మనకి హెమ్మింగ్కి ఎంతవరకు కావాలో ఒక 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి. ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళు అయితే కొంచెం హ్యాండ్స్ పొడవుగా పెట్టమన్నారు, అందుకోసం ఒక 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పొడవు పెడుతున్నానండి. ఎక్స్ట్రా పెట్టమన్నారు హ్యాండ్స్, అందుకే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఆ తర్వాత మన బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ తోటి వాళ్ళ హ్యాండ్ ఇలా క్లాత్ మీద వేసేసుకొని
ఇలా కరెక్ట్గా ముడతలు లేకుండా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజు ఈ సంక ఎక్కడ ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఈ హ్యాండ్ లూజ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చేయి పొడవు ఎంత వస్తుందో అక్కడ వరకు కరెక్ట్ పెట్టుకొని కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్టు వదిలేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ సంక కాడ నుంచి ఎడికి మార్క్ చేసుకోవాలి. ఇది ఎంత వచ్చిందో చూసుకోవాలండి. 3.5 వరకు అయితే వచ్చేసింది. ఆర్మోల్ రౌండ్ 8.5 ఉంది కదా, 8.5 వరకు అయితే మనం మార్క్ చేసుకొని ఈ నుంచి ఏడికి చేతులు ఎంత లూజ్ ఉందో ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలండి. కొంచెం అయితే ఇక్కడ జాయింట్ పడుతుంది హ్యాండ్స్కి. మనం ఈ నుంచి ఇక్కడికి పైన రౌండ్ ఇలా 6లా ఉంటుంది కదా స్కేలు, ఈ స్కేల్ సాయంతో మనం ఆర్మోల్ రౌండ్ అయితే తీసుకోవచ్చు. ఇలా తీసేసుకొని ఇలా తీసుకోవాలండి. ఇలా ఎస్ షేప్లో వచ్చేలాగా గీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదే స్కేల్ తోటి ఒక 1/2 ఇంచు వరకు చంక డౌన్ తీసుకోవాలి. ఆ డౌన్ తీసినవి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి. అంతేనండి. కొంచెం అయితే జాయింట్ పడుతుంది ఇక్కడ. చేతులు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎస్ షేప్లో వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ మనకి స్టార్టింగ్ దగ్గర ఇక్కడ చిన్నగా ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, అది భుజాల మీద వచ్చేలా పెట్టి ఇక్కడ కరెక్ట్ గీత దగ్గర పెట్టుకోవాలి. కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ఇలా ఓపెన్ చేసుకొని ఈ 2 మడతల మీద ఇలా వెడల్పుగా అనేసుకొని అయితే ఈ 2 మడతలకి కొంచెం డీప్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు వరకు అయితే ఇలా కట్ చేసుకొని, మరి మొత్తం అక్కడ వరకు దగ్గర వరకు కట్ చేయొద్దు. ఒక 1 ఇంచు దూరం గ్యాప్ తోటి కట్ చేసుకొని ఇలా ఖర్చు పెట్టుకున్నాం అనుకో, ఇలా లోతు తీసినవి ఫ్రంట్ పార్ట్కి వస్తాయి. ఇలా స్ట్రైట్గా ఉంది వెనకాల బ్యాక్ భాగానికి వస్తాయండి. అంతేనండి. ఇలాగైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ముందు మన ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలు వస్తాయి కదా, ఆ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ ఎంత ఉందో చూడాలి. ఈ బ్లౌజ్కి అయితే 2.5 ఉందండి, 2.5. మనమైతే 3 ఇంచులు అయితే పెట్టుకోవాలి. పైన ఖర్చుకు వదిలేసుకోవాలి కదా, ఇలాగ వదిలేసుకొని వీళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు తీసుకోవాలి. తీసుకొని కరెక్ట్ వరకు అయితే ఇక్కడ ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఖర్చుకు వదిలేసుకోవాలండి. వదిలేసుకొని ఇక్కడ పై పార్ట్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పైన సైడు కింది సైడ్కు 2.5 పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇలా గీత అయితే గీసుకోవాలండి. గీసుకొని ఇలా కట్ చేసుకుంటే షేప్ పట్టి ఈజీగా రెడీ అయిపోతుందండి. నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచిగా క్లారిటీగా చెప్తానండి ముందు వీడియోలల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.